దేశంలో నీటి సంరక్షణకు గత పాలకులు పట్టించుకోలేదన్నారు ప్రధాని మోదీ. అంబేద్కర్ రూపొందించిన జల విధానాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. ఇక మధ్యప్రదేశ్లో కెన్ బెట్వా నదుల లింకింగ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సహకారం రంగానికి ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు బీజేపీ నేతలు. ఇక ఢిల్లీలో భేటీ అయిన ఎన్డీఏ నేతలు పలు అంశాలపై చర్చించారు. ఎన్డీఏ సర్కార్ దేశాభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మధ్యప్రదేశ్లోని ఖజురాహోలో పర్యటించిన ప్రధాని కెన్ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో మధ్యప్రదేశ్, యూపీ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో హడావిడి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. దేశాభివృద్ధిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన శత జయంతి సందర్భంగా తపాలా బిల్ల ₹100 నాణెం విడుదల చేశారు మోదీ. अटल जी की जयंती का ये पर्व सुशासन की, सुसेवा की हमारी प्रेरणा का भी पर्व है। अटल ग्राम सेवा सदन गांवों के विकास को नई गति देंगे कि कांग्रेस सरकारें जहां होती हैं वहां क्या काम होता है, क्या परिणाम होता है। जहां परिवारवादी पार्टियों ने सरकार चलाई वहां क्या हुआ। हमने पुराने सारे रिकॉर्ड तोड़ के जन कल्याण के और विकास के कामों में सफलता पाई है। దేశంలో సహకార రంగం అభివృద్ధికి మోదీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఢిల్లీలోని ఐసీఏఆర్లో సహకార సంఘాలపై జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా స్థాపించిన మల్టీపర్పస్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలు, డైరీ, మత్స్య సహకార సంఘాలను జాతికి అంకితం చేశారు. కోఆపరేటివ్ సొసైటీలతో గ్రామ స్థాయిలో ఆర్థిక సహకారం పెరుగుతుందన్నారు అమిత్ షా. हर पंचायत में कोई न कोई स्वरूप में सहकारिता काम करे और हमारे देश के त्रिस्तरीय सहकारिता स्ट्रक्चर को अगर सबसे ज्यादा स्ट्रेंथ कोई दे सकता है तो हमारी प्राथमिक कोऑपरेटिव सोसाइटीज दे सकती हैं। और इसलिए सबसे पहला निर्णय हमने करा था कि 2 लाख पैक्स बनाए जाएंगे, कि हम 2 लाख नए पैक्स बनाएंगे और आज इसका बहुत अच्छी गति से शुभारंभ हो गया। ఢిల్లీలో ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మీటింగ్ జరిగింది. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు, రాబోయే కేంద్ర బడ్జెట్ సహా పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు నడ్డా, అమిత్ షా, సీఎం చంద్రబాబు సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. దేశాభివృద్ధికి మాజీ ప్రధాని, దివంగత నేత వాజ్పేయి జీవితం త్యాగం చేశారన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత రాజకీయాల్లో వాజ్పేయి గొప్ప ఆలోచనపరుడని కొనియాడారు. ఆయనకు అన్ని పార్టీల్లోనూ అభిమానులున్నారన్నారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా నివాళులర్పించారు రాజ్నాథ్ సింగ్. मैं मानता हूं कि भारत के राजनीति के अटल जी एक मनीषी थे और मां भारती के एक ऐसे सच्चे सपूत थे जिन्होंने देश की प्रतिष्ठा, सेवा और विकास के लिए अपना संपूर्ण जीवन ही समर्पित कर दिया था। भारत की अर्थव्यवस्था के लिए मैं कह सकता हूं कि वो माइलस्टोन है। కెన్ బెట్వా నదుల అనుసంధానంతో బుందేల్ఖండ్ రూపురేఖలు మారుతాయన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా ప్రాజెక్టు ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. కెన్ బెట్వా అనుసంధానంతో మధ్యప్రదేశ్లో 40 లక్షలు, యూపీలో 20 లక్షల మంది ప్రజలకు సాగు, త్రాగునీటి సమస్య తీరనుందన్నారు శివరాజ్ సింగ్. कैन बेतवा सिंचाई योजना, नदी जोड़ो योजना बुंदेलखंड की तस्वीर बदलेगी और किसानों की तकदीर बदलेगी। कांग्रेस ने कभी सूखे से पीड़ित बुंदेलखंड और बुंदेलखंड की जनता और किसानों के लिए कोई काम नहीं किया, लेकिन अब नदी जोड़ो रिवर लिंकिंग प्रोजेक्ट की आधारशिला मोदी जी रखेंगे खजुराहो। ये सबसे बड़ी सिंचाई परियोजना। దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని పార్లమెంటు హాల్లో వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలు పుష్పాంజలి ఘటించారు. దేశానికి మాజీ ప్రధాని చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు.